దురంధర్ 2 ది రివెంజ్ 229 మినిట్స్ రన్ టైమ్తో, అంటే 3 hours 50 minutes రన్ టైమ్తో దురంధర్ పార్ట్ 1కి కంటిన్యూషన్గా దురంధర్ 2 ది రివెంజ్ అనే టైటిల్తో థియేటర్స్లో చాలా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా తెలుగు షోస్ క్యాన్సిల్ చేశారంట ప్రీమియర్స్వి. నేనైతే పార్ట్ 1లానే పార్ట్ 2 కూడా హిందీలోనే చూసా. ఇక నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ కూడా మార్నింగ్ ప్రీమియర్స్ చూసి ఇచ్చేస్తా. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఒకసారి మన కంటెంట్ చూడండి, మీకు బాగుంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దురంధర్ 1 hour బాగుంది, మిగతాదంతా స్లోగా యావరేజ్గా అనిపించింది అని చెప్పి అప్పట్లో ఫ్యూ మంత్స్ బ్యాక్. ఆ రివ్యూకి నాకు మామూలుగా వేసుకోలేదు ఇప్పటికి కూడా. ఇప్పటికీ పార్ట్ 1 గురించి అదే చెప్తాను నేను. కానీ ఈ పార్ట్ 2 మాత్రం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడడం వల్ల ఏమో మరి క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో చేసిన జర్నీని గుర్తు చేసేలా మంచి ఫీల్తో ఎండ్ అయింది మూవీ. ఎస్పెషల్లీ అజిత్ సింగ్ గారి పాడిన సాంగ్తో. మూవీ నాకు ఎక్కడ బోర్ కొట్టిందంటే ఈ పార్ట్ 2 ఫస్ట్ 40 minutes సూపర్ ఉంటుంది. మెయిన్గా ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ ఏదైతే పార్ట్ 1లో లేకపోవడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యానో, ఇక్కడ ఓ భారీ గ్రిప్పింగ్ యాక్షన్ సీన్తో మొదలై హీరో ఎందుకు స్పైగా మారాడు అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే దురంధర్ 1కి కంటిన్యూషన్గా మారిందో, అంటే ఫ్రమ్ చాప్టర్ 2 నుండి, అక్కడి నుండి ఇంటర్వల్ ముందు వరకు కొంచెం బోర్ కొట్టింది నాకైతే. ఇంక సెకండ్ హాఫ్ అయితే పరిగెట్టేసింది. మళ్ళీ లాస్ట్లో కొంచెం ఎక్స్టెండెడ్గా అనిపించింది. మెయిన్గా ఫస్ట్ పార్ట్ నచ్చిన వారు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వచ్చు అంటే అదే స్క్రీన్ ప్లే ఉంటుందేమో అనుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ స్పైగా ఎస్టాబ్లిష్ అయ్యి రెహమాన్ డకాయిట్ పని అయిపోయింది అక్కడ. ఈ పార్ట్ 2 అంతా అక్కడి నుండి, అంటే ఆ తర్వాత నుండి ఎలా ముందుకు వెళ్ళింది, అసలు హీరో ఎక్కడి నుండి వచ్చాడు, ఈ 2 పాయింట్స్ మీద బేస్ అయి ఉంటుంది. మ్యూజిక్ అయితే అదే స్టైల్లో ఉంది ఇక్కడ కూడా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పార్ట్ 2 ఎక్స్ప్లోర్డ్ మోర్ ఇంటూ హంజా అలియాస్ రణ్వీర్ సింగ్ గారి క్యారెక్టరైజేషన్, ది హోల్ స్పై స్టోరీ, ఏం జరిగిందో అదంతా మళ్ళీ ఇక్కడ కూడా చాప్టర్స్ వైజ్నే తీశారు. అండ్ నెంబర్ ఆఫ్ షాట్స్ మామూలుగా లేవు, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసినప్పుడు ఫ్లో ఎలా ఉన్నా కానీ అక్కడ చాలా హైలైటెడ్ సీన్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్లో. ఇక్కడ ఏంటంటే మోర్ ఇంటూ స్టోరీ టెల్లింగ్, ఈవెంట్స్ అండ్ డ్రామా, ఎమోషనల్ సైడ్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేశారు. మెయిన్గా ఒక స్పై యొక్క లైఫ్ ఇంతే అనేలా బలిదాన్ పరమో ధర్మ అంటూ ఇచ్చిన కంక్లూషన్. డైరెక్టర్ ఆదిత్య గారిని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుంటారో కానీ, ఫిక్షనల్గా చాలా యాడ్ చేసినా కానీ ఈవెంట్స్ అన్నింటినీ ఒక ఫ్లోలో భలే నెరెక్ట్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ 3 chapters ఏవైతే సెకండ్ హాఫ్లో ఉన్నాయో చెప్తా, వాటి గురించి కూడా ముందు అవి. మరియు ఇంకా ఇంత తక్కువ టైంలో, అంటే పార్ట్ 1 మర్చిపోక ముందే పార్ట్ 2ని రిలీజ్ చేయడం చాలా మంచి విషయం అనే కాకుండా మిగతా ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ అప్రోచ్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలనే చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ చిన్నది సెకండ్ హాఫ్ కంటే. ఫస్ట్ హాఫ్ 1 hour 45 minutes ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ 2 hours ఉంది. అందుకే కొంచెం లెంత్ ఫీల్ అయితే వచ్చింది. మరి 4 hours అలా కూర్చోవడం అంటే ఉంటుంది కదా మాత్రం. ఇంకా ఫైనల్ చాప్టర్ ఒకటి కంక్లూషన్గా ఉన్నప్పటికీ ఒక భారీ యాక్షన్ సీన్ చూసిన తర్వాత కాబట్టి కొంచెం లాస్ట్లో ఎక్స్టెండెడ్గా అనిపించింది, బట్ ఫీల్ గుడ్గానే ఉంది. ఆ ఎండింగ్ బాగుంది. ఇక పార్ట్ 1 నెట్ఫ్లిక్స్కి ఇస్తే పార్ట్ 2 OTT రైట్స్ మాత్రం జియో హాట్స్టార్కి ఇచ్చారు. ఇక ఫ్యామిలీతో మూవీని చూడొచ్చా అంటే అస్సలు చూడలేం. తెలుగు డబ్బింగ్ ఏమో కానీ హిందీ డబ్బింగ్లో ఎన్ని వల్గర్ వర్డ్స్ ఉన్నాయంటే కొన్ని మ్యూట్ చేసేసారు, కొన్ని మాత్రం అలానే వదిలేశారు. ఇంకా విజువల్గా కూడా టూ మచ్గా హెవీ వైలెన్స్ ఉంది. సో ఫ్యామిలీతో పార్ట్ 2ని కూడా చూడలేం. అండ్ గివెన్ స్టార్టింగ్లో చూపిస్తే ల్యాగ్ అవుతుందని, హీరో అంత కఠినంగా స్పైగా ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే విధంగా మారేలా ఆ ట్రైనింగ్ని ఎండ్ క్రెడిట్స్లో చూపిస్తారు. దురంధర్ 1లో ఏ డ్యాన్స్ సీన్ దగ్గర అక్షయ్ ఖన్నా గారు ఫేమస్ అయ్యారో సేమ్ అదే షార్ట్స్తో సాంగ్ని మార్చి అదే ప్లేస్లో బీబీ అంటూ రణ్వీర్ సింగ్ గారితో తీశారు ఆ సాంగ్ని. మేబీ ఈసారి ఇది వైరల్ అవ్వచ్చు అనుకుంటున్నాను. గన్స్తో పైకెగిరి మరీ కాలుస్తూ ఉంటారు ఆ సాంగ్లో. అండ్ విజువల్లీ ఫిల్మ్ పార్ట్ 1 కంటే హెవీగా ఉంది, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ ఇక్బాల్తో ఉండే ఫైట్ అయితే అందరూ కలిసి చేస్తున్నప్పుడు నిజంగా ఇలానే ఉంటుందేమో రియల్ ఫైట్స్ అండ్ రియల్ షూటింగ్ అని ఎలా అనిపించింది. అండ్ క్లైమాక్స్లో అజిత్ సింగ్ గారు కూడా ఒక సాంగ్ పాడారు. మూవీలో ఒక 4 ట్విస్టులు ఉన్నాయి. అలాగే ఎవరి క్యామియోస్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. పార్ట్ 3 అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు, టైటిల్ లాస్ట్లోనే వేశారు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టే అదే రన్ టైం మాధవన్ గారిది కూడా, కానీ ఇక్కడ కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సంజయ్ దత్ గారు కూడా లిమిటెడ్గానే ఉంది. రణ్వీర్ సింగ్ గారికి ఫుల్ డామినేషన్ సినిమా మొత్తం కూడా, ఆయన కనిపిస్తూనే ఉంటారు. ఇక హీరోయిన్ కూడా లిమిటెడ్గానే ఉన్నారు. ఆ మామ రోల్ ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకుడు, అతను హైలైట్ అయ్యింది. ఇంకా అర్జున్ రాంపాల్ గారిది. ఇక చాప్టర్ వైజ్ చెప్తాను, స్పాయిలర్స్ ఏమి ఉండవు, మీకు తెలిసిందే చెప్తాను. రివీల్ చేయకూడని విషయాలు మాత్రం రివీల్ చేయను. చాప్టర్ 1 ఎ బర్న్డ్ మెమరీ. ఆరి 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 అంటూ వచ్చే ఫస్ట్ ఫైట్లో రణవీర్ సింగ్ గారి ఉగ్రరూపం చూపించారు. చాలా ఎంగేజింగ్గా స్టార్ట్ అయింది మూవీ మాత్రం. ఇక్కడే అసలు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా యారీకి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది చూపిస్తారు. అతని ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది 2002 నుండి ఆమె చెల్లికి ఏం జరిగింది 2004 వరకు కవర్ చేస్తుంది ఇదంతా కూడా. ఇక 2009లోకి ఎంటర్ అయ్యి సెకండ్ చాప్టర్లోకి ఎంటర్ అవుతుంది ఫిల్మ్. సో ఇది ఈ చాప్టర్ చాలా బాగుంది. ఇక చాప్టర్ 2 లూసిఫర్.
ఇక్కడ మొదలవుతున్నాయి టైటిల్స్ ఆఫ్టర్ 40 minutes ఆఫ్ చాప్టర్ 1 అండ్ రెహమాన్ డెకాయిట్ అంతం తర్వాత మళ్ళీ దురంధర్ 1 నుండి ఆ ఎండింగ్ నుండి కంటిన్యూషన్గా ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. ఈ యారీ గ్యాంగ్ వార్ మొదలయ్యేది ఇక్కడే. నిజానికి ఇక్కడ నుండే మళ్ళీ మూవీ డల్ అయిపోవడం మొదలైంది నాకైతే. అంటే ఆ ఈవెంట్స్ చాలా ఫెమిలియర్గా ఉంటాయి, అంటే స్టోరీ వైజ్ కానీ లేక రియల్ లైఫ్లో జరిగింది తీసినా కానీ. కింగ్ ఆఫ్ యారీగా హంజా మారి ఎండ్ అయింది ఈ ఎపిసోడ్లోనే. ఇక్కడ ఆ ఎలివేషన్ సీన్ ఒకటి బాగుంది. ఎపిసోడ్ 3 కరడు కా బాద్షాగా మారేది ఇక్కడ నుండే. హీరోయిన్ ఎంట్రీ వస్తుంది, వారసుడు పుట్టడం, మరిన్ని రాజకీయాలు, పాకిస్తాన్లో మరింత హవా తెచ్చుకోవడం. 2014లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీన్ని డైరెక్ట్గా టీవీలో టెలికాస్ట్ అవుతున్నట్టు ప్లే చేశారు ఆ ఫుటేజ్ని. అండ్ అక్షయ్ ఖన్నా గారి ఫేమస్ స్టెప్ని రీక్రియేట్ చేయలేదు కానీ సేమ్ అదే లొకేషన్స్లో ఈసారి రణవీర్ సింగ్ గారితో తీశారు వేరే సాంగ్తో. షేర్ హీ బలోజ్గా మారేది ఇక్కడే. బడే సాహెబ్గా ఒక భయంకరమైన మోస్ట్ డేంజరస్ అండ్ నోటోరియస్ పర్సన్ చూపిస్తారు. అది ఎవరో మీరే చూసి తెలుసుకోండి, నేనేం చెప్పను. అండ్ అతనితో ఉండే ఆ 5 minutes కాన్వర్సేషన్ కూడా పోయే కాలంలో కూడా ఏంటి ఎంత పంతం అనేలా ఉంటుంది. ఒక భారీ ట్విస్ట్తో ఇంటర్వల్ పడింది. కాకపోతే ఇక్కడ అనిపించింది ఏంటంటే ఇంటర్వల్ తర్వాత దానికి కంటిన్యూషన్ వచ్చినప్పుడు ఎందుకు అతని బ్యాక్ స్టోరీ చూపించలేదు, అతను ఎలా మారాడు అనేది చెప్పాల్సిందే అని అనిపించింది. మేబీ డ్రగ్స్ వల్ల అనుకోవచ్చు. చాప్టర్ 4 ట్రయల్ బై ఫైర్. ఇంటర్వల్ తర్వాత వచ్చే ఒక ఎమోషనల్ సీన్ తప్పకుండా బాధ అనిపించేలా చేస్తుంది. నాకైతే బాధ అనిపించింది. అదేంటే ఏం రివీల్ చేయట్లేదు నేను ఇక్కడ. అండ్ ట్రైలర్లో చూపించిన హీరోయిన్ గన్ పట్టుకునే సీన్ ఇక్కడే. అండ్ ఇక్కడ మరొక క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 5 ది అన్నోన్ మ్యాన్. ఆపరేషన్ గ్రీన్ లీఫ్, డిమానిటైజేషన్ ఏ లెవెల్లో ఇంపాక్ట్ ఇచ్చిందో ఇక్కడ ఈ చాప్టర్లో మనం చూడొచ్చు. అండ్ ఇది కొంచెం అవేర్నెస్లో కూడా నాకు అనిపించింది. మెయిన్గా ఈ చాప్టర్లోనే మూవీ మరింత ఎంగేజింగ్గా మారింది. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసిన విధానం నిజంగా ఇంత అండర్ కవర్ ఆపరేషన్ జరిగింది అనే ఫీల్ తెప్పించింది. ఎంత చాకచక్యంగా చేశారో ఇక్కడ చూడొచ్చు. అండ్ భారత్ మాతాకి జై అని చెప్పే సీన్ ఒకటి సినిమా మొత్తానికి మేజర్ హైలైట్ అని చెప్పుకోవాలి. చాలా సాటిస్ఫైయింగ్ సీన్ అని చెప్పుకోవాలి. హాల్లో ఇక్కడ 60 వాళ్ళు లేరు, ఇంక్లూడింగ్ మీ. ఇక్కడే మనం ఎప్పటి నుండో ఎదురు చూసే అసలు విషయం జరిగేది. ఆల్ సెట్ ఫర్ రివెంజ్. చాప్టర్ 6 ది రివెంజ్. ఈ చాప్టర్ నేమ్ పడగానే అర్థమైపోయింది ఇదే మెయిన్ కంక్లూజన్ చాప్టర్ అని. అవుట్ అండ్ అవుట్ యాక్షన్. ఈ యాక్షన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్సలెంట్గా కంపోజ్ చేశారు, చాలా రియల్గా అనిపించాయి. దీని తర్వాత అంటే ఈ 6 chapters తర్వాత మిగిలిన ఫైనల్ చాప్టర్. ఇది కంక్లూజన్ ఎక్స్టెండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. అంటే ఒక మహాసంగ్రామం జరిగిన తర్వాత హీరో పరిస్థితి చివరికి ఏమైంది అని. హంజా అలీ మజారీ టు జస్క్రీత్ సింగ్ రంగానేలా అన్నమాట. బలిదాన్ పరమో ధర్మ అంటూ కంక్లూజన్. అజిత్ సింగ్ గారు పాడిన పాటతో ఇక్కడే జర్నీ మొత్తం గుర్తొచ్చేలా చేసింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే దురంధర్ 1 మీకు నచ్చినట్లయితే ఈ పార్ట్ 2 స్టోరీ టెల్లింగ్ అండ్ ఈవెంట్స్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంది, మెయిన్గా సెకండ్ హాఫ్లో. అందుకే రన్ టైంని కూడా ఎక్కువగా కేటాయించారు. మధ్యలో స్లో ఫీల్ వచ్చింది ఫస్ట్ హాఫ్లో చాప్టర్ 2 నుండి, కానీ రియల్ ఈవెంట్స్ మీద ఐడియా ఉంటే ఇంకా బాగా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ పార్ట్ 1 చూడకుండా దీన్ని ట్రై చేయకండి, ఎందుకంటే దానికి కంటిన్యూషన్గా వస్తుంది చాప్టర్ 2 నుండి. అలాగే అక్కడంటే అక్షయ్ ఖన్నా గారు కొంత డామినేట్ చేశారు, కానీ ఇక్కడ అవుట్ అండ్ అవుట్ రణవీర్ సింగ్ గారి షో. సో ఇదండి, ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఫార్ మోర్ బెటర్ దెన్ ఫస్ట్ పార్ట్ నాకైతే. మీలో పార్ట్ 1 చాలా మందికి బాగా నచ్చింది, నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఆ గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్కి అయినా మార్క్స్ వేయొచ్చు ఈ పార్ట్ 2కి. చాలా స్టఫ్ ఉంది. సో దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 3 నుండి 3.25 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. సో మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే, ఈ రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.